అందరికీ శుభోదయం. నా పేరు కె భార్గవ. నేను వేపగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు మన దేశాన్ని కొన్ని శతాబ్దాల పాటు తమ అరాచక పాలనతో పాలించి భారతీయులను బానిసలుగా పరిపాలించిన మొఘల్ చక్రవర్తులను ఎదిరించి హైందవవాదాన్ని విస్తరించి హిందూ ధర్మాన్ని వర్ణించి హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన మన భరతమాత ముద్దుబిడ్డ మహోన్నత చక్రవర్తి మరాఠా సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి శివాజీ మహారాజ్ గురించి చెప్పబోతున్నాను. ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి 1630వ సంవత్సరం పూణే జిల్లాలో జన్మించారు. షాహాజీ మరియు జిజాబాయి వీరి తల్లిదండ్రులు. వీరు మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. తమపై దండెత్తి వచ్చిన మొఘల్ చక్రవర్తులను ఎదిరించి ధైర్య సాహసాలను ప్రబోధిస్తూ ధైర్యాన్ని తమలో నిర్మిస్తూ పశ్చిమ భారతదేశాన్న మొఘల్ చక్రవర్తులను ఎదిరించేందుకు శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. పశ్చిమ భారతదేశాన్ని మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి షాజహాన్ తమపై చేసిన దండయాత్రను ఎదిరించి మొఘల్ చక్రవర్తులను అట్టడుకు తొక్కాడు మన భారతీయ చక్రవర్తి శివాజీ. 1674వ సంవత్సరం జ్యేష్ఠశుద్ధ త్రయోదశి నాడు శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా హిందువులంతటా కూడా ఎంతో అద్భుతంగా ఎంతో వైభవంగా హిందూ దివాస్గా జరుపుకుంటారు. శివాజీ తన మాతృమూర్తి అయినటువంటి జిజాబాయి వద్ద ప్రజలను ఎట్లా పరిపాలించాలి, ప్రజల పట్ల ఎలాంటి మమకార వాత్సల్యాలు కలిగి ఉండాలి అనే విషయాలను శివాజీ మహారాజ్ తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. ఎంతమంది రాజులు వచ్చినా ఎదిరించి తనని నమ్మిన ప్రజలను విస్మరించక వారిని రక్షించి తన ప్రాణాలను కూడా లెక్క చేయక వారిని రక్షించడమే పనిగా పెట్టుకుని రామరాజ్యాన్ని తలిపేటట్లుగా పరిపాలించాడు శివాజీ. సుమారు 5 దశాబ్దాల పాటు తన సుపరిపాలనతో ప్రజలను ఎంతో తన కన్నబిడ్డలుగా చేశాడు, కన్నబిడ్డలుగా చూసుకున్నాడు. శివాజీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన ప్రజలను ఎంతో చక్కగా పరిపాలించాడు. తన 5 దశాబ్దాల వయసులో శివాజీ 1680వ సంవత్సరంలో మరణించాడు. శివాజీ వంటి మహోన్నత చక్రవర్తి మన భారతదేశాన్ని పుట్టడం నిజంగా మన భారతీయులు చేసుకున్న అదృష్టం. నేను శివాజీ జీవితం నుండి తెలుసుకున్న మరియు నేర్చుకున్న అంశం ఏమిటంటే, మనల్ని ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా, ఎన్ని దుఃఖ సాగరాలు మన చుట్టూ తరుముకున్నా వాటిని విస్మరించక, వాటిని పట్టించుకోక మన ధైర్యమే లక్ష్యంగా భావించి మన ధైర్యాన్ని విస్మరించక మన లక్ష్యం కోసం బాటలు వేసుకుని మన లక్ష్యాన్ని చేరుకోవాలి అనే అంశాన్ని నేను శివాజీ జీవితం నుండి నేర్చుకున్నాను. శివాజీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి చక్రవర్తులు తనపై దండెత్తి వచ్చినా తను భయపడక వారిని ఎదిరించి వారిని సంహరించి తన ప్రజలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకొని మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకొని విస్తరించాడు. ఈ విధంగా ఛత్రపతి శివాజీ ఒక మహోన్నత చక్రవర్తియే కాకుండా ఒక స్ఫూర్తి ప్రదాతగా కూడా గుర్తింపు పొందిన మహోన్నత వ్యక్తి. ఛత్రపతి శివాజీ వంటి మహోన్నత చక్రవర్తి మన భారతదేశంలో పుట్టడం
మన భారతీయులు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు.